UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి లెటర్లు రాయడం మొదలుపెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఈసారి సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అందులో ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అలాగే రెడ్ బుక్ ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. అంతేకాదు సూపర్ 6 హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. దొంగ సూపర్ 6 హామీలు తలుచుకుంటే భయమేస్తుందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి పనిచేస్తున్నారని విమర్శించారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగాడ సూచనలు చెబుతూ లేఖ రాశారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి పెద్దలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పలు పోస్టులు పెట్టగా ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇకపోతే అంతకుముందు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగాడ లేఖ రాశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది. అయితే కొంతకాలం వరకు తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన ముద్రగాడ మరోసారి లెటర్లు రాయడం స్టార్ట్ చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.